హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయే టేస్టీ టేస్టీ పెరుగు ఆవడ్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మినపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత దాన్ని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతా కలవాలన్నమాట పిండంతా. తర్వాత మన ఆవడలకు సరిపడా పెరుగు తీసుకొని అందులో కొంచెం పంచదార, కొంచెం సాల్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం ఆవాలు వేసి అవి చిటపటలాడేదాకా చూసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ పోపుని మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా, పంచదార, సాల్ట్ వేసిన పెరుగు అందులో వేసి దాన్ని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులో వడలు ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. అవి పగలకుండా నీట్గా ఇలా వేసుకుంటే బాగా వస్తాయన్నమాట. బాగా వేగుతాయి కూడా లోపలంతా. ఆయిల్ సరిగ్గా వేడవ్వలేదనుకోండి లోపలంతా సరిగ్గా ఉడకదు. అవి బాగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక టిష్యూ వేసి పెట్టుకున్నారనుకోండి ఆయిల్ కూడా మీకు లాగేస్తుంది అనమాట. ఆయిలీగా ఉండవు వళ్ళు. ఇదొక టిప్ లాగా తీసుకోండి. చూడండి ఇలా అవ్వాలి. ఇలా వేగిన వడల్ని ఒక్కొక్కటి తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని దానిలో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం పెరుగులో వేసినప్పుడు చాలా ఫాస్ట్గా అండ్ ఈవెన్గా వాళ్ళంతా నానిపోతాయి అన్నమాట. చూడండి ఇలా చేసుకొని పెరుగులో ఒక్కొక్కటి వేసుకొని దాన్ని లోపలికి మునిగేలాగా చేసుకుంటూ ఉండాలి. చూసారా ఇలా ఒక్కొక్కటి వేసి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆవళ్ళు తయారైపోతాయి. మనం అనుకుంటాం ఇది పెద్ద ప్రాసెస్ లేట్గా అవుతాయి అని, కానీ లేదు, ఇలా చేయడం వల్ల మీకు చాలా ఫాస్ట్గా వడలు రెడీ అయిపోతాయి. ఇంకా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఒక పావు కేజీ మినపప్పు తీసుకుంటే దానికి 1 లీటర్ పెరుగైతే సరిపోతుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.